Hi, welcome back to Virtual Vedika. I have a question for you. Why do you need a psychologist? Why do you need a coach? ఎందుకని ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు అనుకుంటారు అసలు? అంటే మన వల్ల కాని పనులు ఎలా చేయాలి అని అర్థం అవునప్పుడు ఏదైనా సలహా కోసం వెళ్తారా? లేదు. ఒకవేళ మీలో కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బూస్టింగ్ కోసం వెళ్తారా మీరు? లేదు అంటే ఇంట్లో వాళ్ళతో చెప్పలేని విషయాలు అన్నీ అక్కడ షేర్ చేసుకొచ్చి వెళ్తారా మీరు? ఇన్ని రకాల ఆన్సర్స్ వస్తాయి ఒక క్వశ్చన్ నుంచి కదా. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో టైప్ చేయండి కోచ్, డిఎం చేయండి కోచ్. నేను పంపిస్తాను మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను మీకు ఎందుకు అడుగుతున్నాను ఇదంతా. సో మనం ఒక చోట స్టక్ అవుతున్నప్పుడు లైఫ్లో ఆ ఫ్లోలో ఒక చోట ఆగిపోతున్నప్పుడు డెఫినెట్గా మనం ఎవరైనా మనకి ఒకళ్ళు పక్క నుంచి ఒక పుష్ ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది మనకి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంట్లో రిలేటివ్స్ దగ్గర నుంచో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచో, లేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచో ముందు వాళ్ళకి చెప్తాం, ఒక సపోర్ట్ తీసుకుందామని అనుకుంటాం. దెన్ ఇవన్నీ దాటుకొని వీళ్ళందరినీ దాటుకొని మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకని? మోటివేషన్ కావాలంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్సే ఇస్తారు కదా. నాకు ఇది చేయలేనేమో, నాకు భయం వేస్తుంది, నేను చేయలేను అన్నప్పుడు వాళ్ళే చెప్తారు కదా, ఏం కాదు నువ్వు చేసేస్తావులే, పర్లేదు చేసుకో అంటారు కదా. లేదు, మీ ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు, పేరెంట్స్, ఇన్లాస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏదైనా చెప్పినప్పుడు ప్రాబ్లం ఇది ఉందన్నప్పుడు వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు కదా. డెఫినెట్గా పెద్దవాళ్ళ నుంచి సైకాలజిస్టులు ఎవరో ఉండరు ఇంట్లో, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు కదా. అయినా సరే మీరు బయటకు వెళ్ళి ఎవరి దగ్గరకు వెళ్ళి కొంత అమౌంట్ పే చేసి రిపీటెడ్గా సిట్టింగ్స్ తీసుకుని ఒక 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి, ఒక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? సేమ్ మోటివేషన్ మీకు ఇంట్లోనే దొరుకుతుంది కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర, ఇన్లాస్ దగ్గర, సీనియర్స్ దగ్గర, ఎవరో ఒకరి దగ్గర దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకని వెళ్ళాలనుకుంటారు సైకాలజిస్ట్ దగ్గరికి? అంటే అర్థం ఏంటి? వీళ్ళందరి దగ్గర లేనిది ఏదో మీకు అక్కడ అవుట్ ఆఫ్ ద బ్యారియర్ మీకు అక్కడ దొరుకుతుంది, ఒక సొల్యూషన్ మీకు దొరుకుతుంది అక్కడ. ఒక సైకాలజిస్ట్ దగ్గర, ఒక కోచ్ దగ్గర, ఒక మెంటర్ దగ్గర, ఒక గైడ్ దగ్గర మీకు అక్కడ దొరుకుతుంది మీకు అది. సో దానికోసం మీరు వెళ్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనో ఈ సైకాలజిస్టులు వీళ్ళు ఏం చేస్తారంటే హిప్నటైజ్ చేస్తారు, మన్ని కొన్ని మెడిసిన్స్ ఇచ్చేస్తారు. చాలామంది ఒక అపోహ ఉంటుంది వాళ్ళందరికీ, ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తారు, మనం శుభ్రంగా పడుకుంటాం, ఇంటికి వచ్చి కామ్ అయిపోతాం, మన ప్రాబ్లం అంతా తీరిపోయింది అనుకుంటాం, మళ్ళీ మందులు మానేస్తే మళ్ళీ మామూలు అయిపోతాం, ఇవన్నీ ఇంతే అని అనుకుంటారు. కానీ అలా కాదు. మీరు ఆలోచించండి ఎప్పుడైనా సరే, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఒక సైకాలజిస్ట్ని కలవక ముందు మీరు ఎలా ఉన్నారు, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, కలిసిన తర్వాత ఎలా ఉంది. సో జస్ట్ ట్రై టు కంపేర్ దట్, ముందుది తర్వాత ఎలా ఉంది, దాన్ని కొంచెం బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్యలో ఏం జరిగింది ఈ 3-4 months, 5 months, సపోజ్ మంత్లీ 1 సిట్టింగ్ అనుకోండి, లేదా వీక్లీ వన్స్, లేదా 15 daysకి ఒకసారి, ఫోర్ట్ నైట్లో ఒకసారి అలా సిట్టింగ్స్ తీసుకున్నారనుకోండి. ఆ 5 months బిఫోర్ మీరు వెళ్ళడానికి మీ ఇంట్లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఈ మధ్యలో ఈ 4-5 months మీరు ఏం చేశారు, వాళ్ళు మీకు ఏం సజెస్ట్ చేశారు, మీరేం చేశారు. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఓన్లీ మెడిసినే సొల్యూషన్ కాదు కదా, దాన్ని మించింది ఏదో ఉంటుంది. సైకాలజీ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మెడిసిన్ డెఫినెట్గా. కానీ ఒక డాక్టర్ మందులతో చేయలేని పనిని కొంతమంది సైకాలజిస్ట్ చేయగలుగుతారు. అక్కడ ఏంటంటే మనిషిలో మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఓన్లీ మీరు బాగానే ఉంటుంది, మీకు తగ్గిపోయింది, మీరు చేయగలరు, ఇలా 10 సార్లు చెప్పడం వల్ల ఆ మనిషి మోటివేట్ అయిపోయి నేను బాగానే ఉన్నాను అనుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు కదా. సో రిపీటెడ్గా సిట్టింగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే గ్రాడ్యువల్గా మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సో అక్కడి నుంచి మీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది.
సిట్టింగ్ 1, సిట్టింగ్ 2, సిట్టింగ్ 3, 4, 5, 6 అలా 1 by 1 గ్రాడ్యువల్గా మీ సిట్టింగ్స్ తీసుకుంటున్నప్పుడు మీ ఆలోచన విధానంలో మార్పులు మీరు గమనిస్తారు. సో మోటివేషన్ ఎలా ఉంటుందంటే, మీకు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితోనో చెప్పినప్పుడు అప్పటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, మీరు కూల్ అయిపోతారు, కామ్ అయిపోతారు. సో దట్స్ వేర్ ద లైఫ్ గోస్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు అగైన్ యూ లుక్ ఫర్ ఎ సపోర్ట్. మళ్ళీ ఇంకొక సపోర్ట్ కోసం మీరు ఎదురు చూస్తారు. అలా కాకుండా ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ అయింది అంటే లైఫ్లో అది ఎలా ఉంటుంది అంటే, సో స్లోలీ మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, మీ థాట్ ప్రాసెస్ మారుతుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతాయి, మీ ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. సో గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద సెషన్స్ ఏమవుతుందంటే యూ విల్ నెవర్ లుక్ ఫర్ ఎ సపోర్ట్. ఆ ఒక్క ప్రాబ్లం కాదు, లైఫ్లో ఇంకెప్పుడు మీరు సపోర్ట్ కోసం చూడరు, వెయిట్ చేయరు. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మీ అంతటా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ మోర్ దాన్ దట్ మీరు ఇంకొకళ్ళకి సపోర్ట్ ఇవ్వగలుగుతారు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ కోచింగ్. సో ఈ కోచింగ్లో ఏమవుతుంది అంటే, అసలు ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారు, మీ స్కిల్ సెట్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, స్టేజ్ 1, 2, 3, 4, 5. సో 1 దగ్గర ఉన్నారా, 2 దగ్గర ఉన్నారా, 3 దగ్గర ఉన్నారా, దాన్ని బట్టి మేము సిట్టింగ్ సజెస్ట్ చేస్తాం. సో మీరు స్లోగా మీ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే స్లోగా మీరు పక్క వాళ్ళని సలహా అడగడం మానేసి మీరే వాళ్ళకి చెప్పే స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు. ఆ మార్పుని మీరే గ్రాడ్యువల్గా మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఎలా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మెల్లిమెల్లిగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సలహాలు అడగడం స్టార్ట్ చేస్తారు. అంతకుముందు వరకు ఇంకేం తెలుసులో, ఇంట్లో వంట చేసుకోవడం తప్ప ఏం తెలియదు అనుకునే వాళ్ళు, ఓకే షీఈ్ సంథింగ్, తను ఒక మంచి అడ్వైస్ ఇవ్వగలదు, మనకు ఒక మంచి సలహా ఇవ్వగలదు అని చెప్పి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సలహాలు అడగడం స్టార్ట్ చేస్తారు. బిగినింగ్లో మీకు విచిత్రంగా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు నన్ను అడుగుతున్నారు ఏంటి, నాకే తెలియదు, వీళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ఏంటి అనిపిస్తుంది. కానీ ఒక అచీవ్మెంట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది మీకన్నా ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళే గమనిస్తారు మిమ్మల్ని ఎక్కువగా. అది మీకు తెలియదు, మీ అచీవ్మెంట్స్ మీకు తెలియవు. వాళ్ళు గమనించి మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఐఎమ్ సంథింగ్, ఐ కెన్ డూ సంథింగ్. సో అప్పుడే మీకు అర్థమవుతుంది మీలో ఒక హీలింగ్ స్టార్ట్ అయింది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది అని చెప్పి. యు ఆర్ సంథింగ్ న్యూ అండ్ స్పార్క్లింగ్ అవుట్. మీలో ఉన్న ఆ స్పార్క్ బయటకు వస్తుందని అర్థం, ఆ ఇన్నర్ ఎనర్జీస్ బయటకు వస్తున్నాయని అర్థం, మీ ఎలిజిబిలిటీ లెవెల్స్ పెరుగుతున్నాయని అర్థం. సో అందుకనే ఎప్పుడు కూడా సైకాలజీ అనేది, సెషన్స్ అనేవి ఓన్లీ మోటివేషన్ కాదు, ఇట్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్. సో 0 to హీరో అంటారు చూడండి, అలాగా. ఒక మనిషి నేనేమీ చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నాకెవరు సపోర్ట్ లేరు, ఇంకా నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అనుకునే స్టేజ్ నుంచి దే అచీవ్ సంథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్, ఫర్ దేర్ ఫ్యామిలీ అండ్ ఫర్ దేర్ నైబర్స్, సరౌండింగ్స్. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసినప్పుడు జస్ట్ ఇమాజిన్ హౌ ద చేంజ్ విల్ బి కదా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు మీరు కదా. సో దిస్ ఈజ్ వాట్ లైఫ్ స్కిల్ కోచింగ్. ఈ లైఫ్ స్కిల్ కోచింగ్లో ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్, పావు గంట, 20 నిమిషాలు కూర్చోబెట్టి ఏదో మాట్లాడేసి పంపించేయడం అట్లా ఉండదు. కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, మీకు ఒక వర్క్షీట్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఒక సిట్టింగ్కి ఇంకొక సిట్టింగ్కి సపోజ్ ఒక 1 వీక్ ఇచ్చారనుకోండి గ్యాప్. సో డే 1 నుంచి డే 7 వరకు విల్ మానిటర్ ద చేంజ్. ఇవాళ ఏం చేశారు, డే 1 ఏం చేశారు, డే 2 ఏం చేశారు, డే 3 ఏం చేశారు, డే 4, 5, 6, 7 అలా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరే ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యి మీరే దాన్ని నోట్ చేస్తున్నప్పుడు, ఆ షీట్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. సో యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ట్రావెల్ ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, రైట్? సో డెఫినెట్గా దీని గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే డోంట్ అజ్యూమ్ దట్ లైఫ్ స్కిల్ కోచింగ్ ఈజ్ సింప్లీ అ మోటివేషన్.
It's more than that, a transformation from nothing to everything. సో మీకు ఇది నచ్చితే, ఇంకా మీకు స్కిల్స్ కావాలి అనుకుంటే వర్చువల్ వేదిక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ఏమేమి చేస్తారు? స్కిల్స్ అని కామెంట్ చేయండి, డిఎం చేయండి. డెఫినెట్లీ ఐ షేర్ యూ మై స్ట్రాటజీ షీట్ ఫర్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో don't forget, like, share, comment and subscribe Virtual Vedika. Thank you.